హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు స్వీటీ కిచెన్లో కాకరకాయ ఉల్లికారం రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామందికి నచ్చదండి. అలాంటి వారు ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అసలు చేదు అనేది ఉండదు. మనము ముందుగా కాకరకాయల్ని బాగా కడిగేసుకొని వీటిని ఈ విధంగా ఒక్కొక్క ఇంచు మందంగా వచ్చేలాగా కట్ చేసుకొని లోపల గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మనకి సైడ్ డిష్ లాగా లేదంటే చపాతీ, రోటీ, అన్నంలోకి దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా బాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటినైతే ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇదే ప్యాన్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముక్కల్ని అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నట్టు. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రేకలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి, పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 50% మగ్గించుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అందులో నూనె వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకోవాలి. పైన కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో మన కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అయితే మసాలా లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత క్లోజ్ చేసుకుంటూ వీటన్నిటిని ఈ కాకరకాయల పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిలోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని అయితే ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. అన్నిటికీ ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోనే నూనె వేసేసుకోవాలి. కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసుకొని పోపులన్నీ వేసేసుకుందాం. ఇందులోనే పచ్చికరివేపాకు, వెండిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని పోపును వేయించుకోవాలి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత అందులోకి మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గి ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయిందని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా చేదు అనేది లేకుండా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.